వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ప్రపంచంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళి పర్వతాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. పర్వతం కొండకు సరైన నిర్వచనం ఏంటి అని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త నిర్వచనంపై పర్యావరణవేత్తలు, రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఒక్క నిర్వచనంతో ఆరావళి పర్వతాల ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆరావళి పర్వతాలను తొలగించి అక్కడ మైనింగ్ జోన్లుగా మార్చాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల రాజస్థాన్, హర్యానాలో ఉన్న మెజారిటీ పర్వత శ్రేణులు తమ రక్షణ పరిధిని కోల్పోయి గనులు, రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్తాయనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి హ్యాష్ ట్యాగ్ వైరల్ కావడంతో ఈ అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆరావళి పర్వతాల వివాదం తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిర్వచనం ప్రధాన కారణంగా మారింది. దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఈ వివాదాన్ని మరింత తీవ్రమయ్యేలా చేసింది. దేశంలో పర్వతాలు, కొండలకు ఒక స్పష్టమైన శాస్త్రీయ నిర్వచనం ఉండాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన శాస్త్రీయ నిర్వచనం ఇప్పుడు పెద్ద చర్చకు, తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్వచనం ప్రకారం భూమి ఉపరితల నుంచి కనీసం 100 మీటర్ల ఎత్తు ఉన్న భూభాగాలనే కొండలుగా పరిగణించాలని నిర్ణయించింది. అంటే 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలను ఇకపై కొండలుగా గుర్తించబోమన్నమాట. ఈ నిర్వచనం అమల్లోకొస్తే ఆరావళి పర్వత శ్రేణుల్లో 100 మీటర్లకు తక్కువ ఎత్తు ఉన్న కొండలకు పర్యావరణ చట్టాల రక్షణ ఉండదనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం ఆరావళి పర్వతాల్లో దాదాపు 90% ప్రాంతం 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు కలిగిన కొండలలోనే ఉంది. కొత్త నిర్వచనం అమలైతే ఈ విస్తారమైన ప్రాంతాల కొండల జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. దాంతో అక్కడ మైనింగ్ కార్యకలాపాలకు మార్గం సుగమం అవుతుంది. ఇక ఆరావళి పర్వత శ్రేణులు తీవ్రంగా నాశనమయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగానే ఆరావళి పర్వతాల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఆరావళి పర్వతాలంటే కేవలం రాళ్లు, రప్పల సమూహం మాత్రమే కాదు. ఇవి ఉత్తర భారతదేశానికి శతాబ్దాలుగా జీవనాధారంగా నిలుస్తున్న సహజ సంపద. ప్రకృతి సమతుల్యాన్ని కాపాడడంలో ఈ పర్వతాలకు కీలకమైన పాత్ర ఉంది. ఆరావళి పర్వతాలు సహజమైన గోడలా పనిచేస్తున్నాయి. థార్ ఎడారి తూర్పు వైపు విస్తరించకుండా అడ్డుకట్ట వేస్తూ పంజాబ్, హర్యానా, ఢిల్లీ వంటి ప్రాంతాలను రక్షిస్తున్నాయి. వర్షపు నీటిని నేలలోకి చొప్పించి బోర్లు, బావులకు జీవం పోస్తాయి. అంతేకాకుండా కాలుష్యాన్ని నియంత్రించి వాతావరణాన్ని సమతుల్యం చేసే శక్తి కూడా ఆరావళికి ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో విషపూరితమైన గాలిని వడపోసి ప్రజలకు కొంతవరకైనా స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. ఇలాంటి ఆరావళి పర్వతాలను కొండ, పర్వతం అనే నిర్వచనాల పేరుతో నాశనం చేయవద్దని నెటిజన్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి హ్యాష్ ట్యాగ్ తో వేలాది పోస్టులు కనపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించిన వీడియోలు, భావోద్వేగాలను తాకే పోస్టు ద్వారా తమ ప్రజలను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆరావళి పర్వతాలు అంతరించిపోతే పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాలు నివాస యోగ్యం కాకుండా మారే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వంటి నాయకులు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పర్యావరణాన్ని బలిపెడుతోందని ఆరోపించారు. ఇక ఈ ఆరోపణలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఖండించారు. అక్రమ మైనింగ్ ను అరికట్టేందుకే కొండల నిర్వచనంలో స్పష్టత తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. ఆరావళి ప్రాంతంలో కేవలం 0.19% భూమిలో మాత్రమే మైనింగ్ కు అవకాశం ఉంటుందని, దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేశారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం కొండలు, పర్వతాలకు నిర్వచనాల కంటే పర్యావరణ పరిరక్షణే ముఖ్యమని అంటున్నారు. ఎత్తుతో సంబంధం లేకుండా మొత్తం ఆరావళి పర్వతాల పర్యావరణ వ్యవస్థను కాపాడకపోతే భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరత, విపరీతమైన కాలుష్యం ఎదురయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయడం భవిష్యత్ తరాల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఆరావళి పర్వతాల విషయంలో ప్రభుత్వం సమతుల్యమైన, దూరదృష్టి గల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది.